శ్రీరామనవమి విశిష్టత. సనాతన ధర్మంలోని రెండు ముఖ్యమైన ఇతిహాసాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరి చేత ఆరాధించబడుతున్నాయి. రామాయణ మహాభారత ఇతిహాసాలకు ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ఈ రెండు ఇతిహాసాలు శ్రీ మహావిష్ణువు అవతారాల జీవితగాథలు మాత్రమే కాకుండా అపారమైన జ్ఞానంతో పాటుగా ముఖ్యమైన జీవిత పాఠాలను కూడా మానవాళికి అందిస్తూనే ఉన్నాయి. రామాయణం అనేది మహర్షి వాల్మీకిచే రచించబడిన ఒక దివ్య ఇతిహాసం. ఈ ఇతిహాసానికి ప్రధాన పాత్రధారి, సూత్రధారి శ్రీరాముడు. ప్రపంచ నలుమూలల్లో ఉన్న భక్తులు శ్రీరాముని గౌరవార్థం ఆయన జన్మించిన రోజును, అనగా చాంద్రమాన చైత్రమాసం నవమి రోజును శ్రీరామనవమిగా, శ్రీరాముని జన్మదిన వేడుకలను సంబరాలుగాను ఉత్సవాలుగాను వేదోక్తంగా జరుపుకుంటారు. శ్రీరాముని జననం కోసల దేశం సరయూ నది ఒడ్డున ఉండేది. అయోధ్యరాజు ఋషిమనుచే స్థాపించబడిన సుందర రాజధాని. మహా తేజోవంతమైన సూర్యవంశ ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు అనే వీరయోధుడు పరిపాలించేవాడు. అతని రాజు పాలనలో అయోధ్య అత్యున్నత స్థాయికి చేరుకుంది. గొప్ప ప్రజాదరణ పొందిన పాలకులలో ఒకడు. అంతటి మహాయోధుడైన దశరథునికి పిల్లలు కూడా లేరనే ఆవేదన కలవరపెడుతూ ఉండేది. దశరథునికి 3 భార్యలు. వారే కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. వారసుడు లేడు అనే బాధ రోజురోజుకు ఎక్కువ అవుతూ ఉండేది. దశరథుడు తనకు తలిగిన బాధను వివరించుకోవడానికి రాజగురువైన వశిష్ఠ మహర్షిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు. జరిగిన వృత్తాంతాన్ని దశరథ మహారాజు నుంచి తెలుసుకున్న వశిష్ఠ మహర్షి దశరథుని సంతాన సాఫల్యం కోసం పుత్రకామేష్టి యాగం చేయమని సూచిస్తాడు. దశరథుని భక్తి మరియు ప్రార్థనలకు సమాధానం లభిస్తుందని ఆశించి యాగాన్ని నిర్వహించి ఆచారాన్ని పర్యవేక్షించడానికి ఋష్యశృంగమునిని ఆహ్వానించాడు. పుత్రకామేష్టి యాగం విజయవంతంగా పూర్తయిన తరువాత అగ్నిదేవుడు తన చేతుల్లో ఒక దివ్యమైన పాయసం కలిగి ఉన్న పాత్రను పట్టుకొని పవిత్ర అగ్నిగుండం నుండి ఉద్భవించాడు. దశరథుని భక్తికి సంతోషించిన అగ్నిదేవుడు ఆ పాత్రను అతనికి అప్పగించి దానిని తన భార్యలకు పంచమని కోరాడు. అగ్నిదేవుని ఆశీర్వాదం పొందిన వెంటనే రాజు తన మొదటి భార్య కౌసల్యను ఆమె వాటాను తినమని కోరాడు. తరువాత కైకేయి మరియు సుమిత్రలను కూడా అదేవిధంగా కోరాడు. నవమి తిథి చైత్రమాసంలోని శుక్లపక్షంలో కౌసల్య గర్భాన శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరాముడు జన్మించాడు. కైకేయి భరతుడికి జన్మనిచ్చింది. సుమిత్రకు కవలకుమారులు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులుగా జన్మిస్తారు. సుమిత్ర తన వాటాకి వచ్చిన పాయసం 2 మిగిలిపోయినది సేవించిన కారణంగా ఆమె 2 కుమారులకు జన్మనిచ్చింది. తండ్రి అయిన తరువాత దశరథ మహారాజు ఆనందానికి అవధులు లేవు. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. జీవి యొక్క జనన మరణాలు కార్యకారక సంబంధం కలిగి ఉంటుంది. కేవలం ఒక జీవి జననం వెనుకే ఒక కారణాన్ని అన్వేషిస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా పరిగణించబడే శ్రీరాముని జన్మరహస్యం ఏమై ఉంటుంది అనే కుతూహలం ఏర్పడుతుంది. శ్రీ మహావిష్ణువు భూమి మీద ఎందుకు అవతరించాడు? భగవంతుడే కదా, మరి మానవ జీవితం ఎందుకు గడిపాడు? అయితే దీనికి కారణం పురాణాల నుండి సేకరించబడిన ఒక కథనం ప్రకారం ఇలా ఉంది. ఒకసారి నారద మహర్షి కఠోర తపస్సు చేసి తాను దుర్గుణాలపై విజయం సాధించాననే విశ్వాసాన్ని పొందాడు. తపస్సు పూర్తి చేసిన తరువాత అతను తన తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి కలిసి అతనికి అదే నమ్మకాన్ని తెలియజేశాడు. అతను విష్ణువుతో దీని గురించి చర్చించవద్దని చెప్పాడు. నారద మహర్షి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అతను తన తండ్రి ఇచ్చిన హెచ్చరికను పట్టించుకోకుండా విష్ణువుతో పంచుకోవాలని నిర్ణయించుకొని విష్ణువు వద్దకు వెళ్ళి తాను కామాన్ని గెలిచానని, జీవితాంతం సన్యాసి జీవితాన్ని గడుపుతానని ప్రగల్భాలు పలకడం ప్రారంభించాడు. నారద మహర్షి అహంకారాన్ని అణిచివేయడానికి విష్ణువు ఒక భ్రమ కలిగించే మాయా ప్రపంచాన్ని సృష్టించాడు. అక్కడ ఒక అందమైన యువరాణి యొక్క స్వయంవరం నిర్వహించబడింది మరియు సుదూర ప్రాంతాల నుండి ప్రఖ్యాత పాలకులు యువరాణిని వివాహం చేసుకోవడానికి వచ్చారు. ఒక గొప్ప వేడుక గురించి సన్నాహాలను చూసిన నారద మహర్షి యువరాణిని వివాహం చేసుకోవడానికి ఉత్సాహపడుతూ ఉంటాడు. విష్ణువు చూడచక్కని సుమనోహర రూపం కలిగిన వాడు కనుక నారద మహర్షి విష్ణువుని స్మరించుకొని అతని హరిరూప్, సంస్కృతంలో హరి అనగా కోతి, అందించమని అడిగారు. విష్ణువు వ్యూహాత్మకంగా తథాస్తు అని సమ్మతిని ఇవ్వగా నారదుని ముఖం కోతిలా మారిపోయింది. స్వయంవర సమయం దగ్గర పడటంతో యువరాణి రాజదర్బారులోకి ప్రవేశించింది. నారద మహర్షి వరుస క్రమంలో నిలబడి ఉంటాడు. యువరాణి పూలమాల వేయడానికి వేచి ఉంది. ఆమె దగ్గరికి వచ్చి
నారదుడిని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నారద మహర్షి రాకుమారి అతన్ని ఎందుకు పట్టించుకోలేదు అని ఆశ్చర్యపోయాడు. రెండవ అవకాశం ఇస్తూ నారదుడు యువరాణి తదుపరి రావాల్సిన మరొక వరుసలో ముందుకు సాగాడు. రెండవసారి కూడా యువరాణి పట్టించుకోలేదు. అప్పుడు అతని పక్కన నిలబడి ఉన్న వ్యక్తి కోతి యొక్క వికారమైన రూపంలో ఉండడం చూసి హేళన చేసి బాధ పెట్టాడు. కోపోద్రిక్తుడైన నారద మహర్షి విష్ణువు దగ్గరకు వెళ్ళి, మీరు ఒక జీవితం మొత్తం మానవ జీవితాన్ని గడుపుతారు, మీరు భార్యతో ఎడబాటును కూడా భరిస్తారు, నాలాగా సంబంధాలు తెగిపోయిన బాధను అనుభవిస్తారు, మరియు వానర రూపులైన వ్యక్తుల వల్లనే మీరు సహాయం పొందుతారు అని శపిస్తారు. శ్రీ మహావిష్ణువు ఏది చేసినా లోక కళ్యాణం కొరకే అని విషయం మర్చిపోవద్దు. ధర్మం దారి తప్పి అధర్మం పురుడు పోసుకొని అన్యాయం రాజ్యమేలుతున్నప్పుడు, భక్తులకు రక్షణ అవసరం వచ్చినప్పుడల్లా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అలాంటి ఓ అధర్మ స్వరూపమే లంకాధిపతి రావణాసురుడు. అధర్మాన్ని నిర్మూలించడానికి మరియు ధర్మాన్ని కాపాడుకోవడానికి శ్రీరాముడు భూమిపై జన్మించాడు. తన భక్తులను రాక్షసుల దాడి నుండి తప్పించాడు. అతను భూమి నుండి అధర్మానికి ప్రతినిధి అయిన రావణుడితో సహా అసురులందరినీ నాశనం చేసి ధర్మాన్ని కొనసాగించాడు. అయోధ్య ప్రజలు రాజ్యాధినేత అయిన శ్రీరాముని పాలనలో చాలా సంతోషంగా జీవనం గడిపేవారు. అత్యున్నతమైన సూత్రాలు కలిగిన వ్యక్తి అయినప్పటికీ శ్రీరాముని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించాడు. తల్లి రాణి కైకేయి ఆదేశాల మేరకు అతని తండ్రి దశరథునిచే అరణ్యవాసానికి పంపబడ్డాడు. విధేయుడైన రాముడు తన తండ్రి మాటను వ్యతిరేకించకుండా వనవాసానికి వెళ్ళాడు. అతని పేరు మాత్రమే కాదు, అతను అన్ని కష్టాలను భరించినందున యుగాలు గడిచినా అతని జీవితం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. మర్యాద పురుషోత్తముడిగా కీర్తించబడిన శ్రీరాముణ్ణి భక్తులు దేవుడిగా ఆరాధించేలా చేస్తుంది. మరియు ప్రతి సంవత్సరం రామనవమి పండుగలో అతని పుట్టినరోజును రామనవమి ఉత్సవాలుగా జరుపుకుంటారు. రామనవమి రాముని జన్మదినాన్ని వసంత ఋతువులో జరుపుకునే పవిత్ర పండుగ. ఈ పండుగ వసంత నవరాత్రుల వసంతోత్సవం ముగింపును సూచిస్తుంది. ఈ పండుగ వసంత నవరాత్రిలో భాగం. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో ప్రకాశవంతమైన సగం 9వ రోజున వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ గ్రెగోరియన్ నెలలో జరుపుకుంటారు. పవిత్రమైన రామనవమి రోజున ఉపవాసం చేస్తే భక్తులకు శాంతి, ఆనందం, సంపద మరియు శ్రేయస్సు కలుగుతుంది అని నమ్ముతారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భద్రాచలం, ఒంటిమిట్ట మరియు తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతాలలో శ్రీరామనవమి సందర్భంగా గొప్ప ఆచారాలను చూసే ప్రధాన ప్రదేశాలు. నూతన ఉత్సాహాన్ని అనుభూతి చెందడానికి రామనవమి సందర్భంగా వేలాది మంది భక్తులు వివిధ దేశాల నుండి ఈ ప్రదేశాలకు తరలివస్తారు. దక్షిణ భారతదేశంలో రామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రాముడు తన 14 సంవత్సరాల అరణ్యవాసంలో భాగంగా అయోధ్య నుండి భారతదేశం యొక్క దక్షిణ కోన కన్యాకుమారి వరకు ప్రయాణించాడు. రాముడు తన ప్రయాణంలో దక్షిణ భారతదేశంలో గడిపిన వివిధ ప్రదేశాలలో ఒక సుప్రసిద్ధ ప్రదేశం భద్రాచలం. ఇది ఒకప్పటి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పంచవటి అనే తాటి గుడిసె ఇక్కడ నిర్మించబడింది. పంచవటిలో శ్రీరాముడు, సీతాదేవి వనవాస సమయంలో గడిపారు. సీతాదేవి కోరుకున్న బంగారు జింకను వెంట పెట్టుకొని రాముడు వెళ్ళిన ప్రదేశమిది. సీతాదేవిని రావణుడు అపహరించిన ప్రదేశం కూడా ఇదే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు మరియు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు కూడా చేస్తారు. దక్షిణ భారతదేశంలో భక్తులు శ్రీరాముడు మరియు సీతాదేవి వివాహ వేడుకలు నిర్వహించడం ద్వారా రామనవమిని జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరిస్తారు. శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అప్పుడు వారు రాముడు మరియు సీతాదేవి వివాహ వేడుకను చూసేందుకు ఆలయానికి వెళతారు. పులగంతో పాటుగా బెల్లం నీరు మరియు నానబెట్టిన పప్పు అనగా వడపప్పు ప్రత్యేక ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. ఇది వేసవికాలంలో చాలా వేడిగా ఉండే సమయం కాబట్టి పానకం తాగడం మరియు వడపప్పు తినడం వల్ల శరీరానికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. మరియు వాటికి చాలా ముఖ్యమైన ఔషధ విలువలు కూడా ఉన్నాయి. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం వేడుకగా జరిపే ఆచారం ఎలా ప్రారంభమైంది? శ్రీరామనవమి రోజున
శ్రీరామునికి కళ్యాణ ఉత్సవం నిర్వహించేందుకు 2 కారణాలున్నాయి. మొదటగా అగామ గ్రంథాలలో యస్య అవతరాః దివసే తస్య కళ్యాణః మచారేత్, కళ్యాణ ఉత్సవం అనగా ప్రత్యేక అవతారులకు వారి పుట్టినరోజుల్లోనే కళ్యాణం నిర్వహించాలి అని చెబుతూ ఒక శ్లోకం ఉంది. రెండవ కారణంగా ప్రత్యేకించి శ్రీరాముని కోసం శ్రీరామనవమి నాడు కళ్యాణాన్ని నిర్వహించడం భద్రాచలం నుండి మాత్రమే ప్రారంభించబడింది. ఆ దేవాలయం యొక్క ప్రాణప్రతిష్ఠ కోసం శ్రీరామనవమి రోజున కళ్యాణం ఆ కాలంలోనే చేశారు. కాబట్టి స్వయంచాలకంగా శ్రీరామనవమి రోజున కళ్యాణం ప్రారంభించబడింది. అది క్రమక్రమంగా సాంప్రదాయంగా మారి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పవిత్ర శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారిపై పవిత్ర తలంబరాలు కురిపిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రత్యక్ష కార్యక్రమంగా ఆకాశవాణి మరియు దూరదర్శన్ సంయుక్తంగా ప్రసారం చేసే ఏకైక పండుగ ఇది. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమి వేడుకలు నవమి రోజు రాముణ్ణి పూజించడానికి అంకితం చేయబడింది. ఇళ్లన్నీ శుభ్రం చేసి రంగులు పూలతో చక్కగా అలంకరిస్తారు. రాముడి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి ప్రజలు ఆలయానికి వెళతారు. దేవాలయాలు మరియు ఇతర సమావేశ ప్రదేశాలలో శ్రీరాముని జీవితంపై నాటకాలు ప్రదర్శించబడతాయి. ముఖ్యమైన నాటకాలు రాముడి జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశాలను ప్రదర్శిస్తారు. జననం, గురుకుల పాఠశాల, సీతాదేవితో వివాహం, అరణ్యవాసం, సుగ్రీవుడు మరియు హనుమంతునితో స్నేహం, రావణుడితో యుద్ధం మరియు అయోధ్యలో పట్టాభిషేకం, అయోధ్యలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు హనుమంతుడు, వీధుల్లో భక్తులతో భజనలు, నృత్యాలు మరియు పాటలు పాడుతూ ఊరేగిస్తారు. ఇళ్లల్లో, దేవాలయాల్లో ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేస్తారు. ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు. వారి ప్రదేశాలలో విందులు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా యావత్ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల్లోని శ్రీరామనవమి వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.